అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. ట్రంప్తో జరిగిన చర్చల్లో ఘోర వైఫల్యం చెందడం, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ అంతుచిక్కని విచిత్ర ప్రవర్తనతో, మతిమరుపుతో ఆయన అభ్యర్థిత్వంపై ఇటీవలే సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైదొలగక తప్పని పరిస్థితి నెలకొంది. అదీ కాకుండా ఈ మధ్య ట్రంప్పై జరిగిన దాడి నేపథ్యంలో ట్రంప్కు పెరిగిన సానుభూతితో బైడెన్పై ఒత్తిడి పెరిగింది. దీంతో పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆదివారం బైడెన్ ప్రకటించారు. అంతేకాకుండా డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు తన మద్దతు ప్రకటించారు. కాకపోతే అభ్యర్థి ఇలా అధ్యక్ష ఎన్నికల నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే ఏం చేయాలన్న విషయంపై ఎవరికీ స్పష్టత లేదు. ఇలా వైదొలగడం ఇదే తొలిసారి కావడంతో ఏం చేయాలన్న దానిపై రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్